రైతు సోదరులందరికీ నమస్కారం. ఈరోజు చీనాకాయలు అయితే కన్నా మా పక్క గ్రామమైన కొత్తపల్లెలో 31, 32, 33 వేలతో కూడా కొనడం జరిగింది. డబల్ షూట్తో. ఇంకా మిగతా 50 కేజీలు అది కూడా మళ్ళీ సపరేట్ ఉంటుంది. మొత్తం 2.5 టన్ను షూటు. ఇవి సెంటర్ కాయలు అంటారు కదా, కలర్ కొట్టి కొంచెం పళ్ళు కొట్టి సైజు కేజీకి 5-6 కాయలు వచ్చే కాయలు అన్నమాట. ఇప్పుడు ఈ రేంజ్లో 30 నుంచి 33 వేల వరకు కొనడం జరిగింది. ఇంకా గారెలు తిన్న సైడు చీనాకాయలు కానీ, ఇంకా ఆ చుట్టుపక్కల ఉండే చాగళ్ళు సైడు ఆ సైడ్ అయితే నాకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 20,000 నుంచి 25,000 వరకు డబల్ షూట్తో అక్కడ కొనుగోలు చేయడం జరుగుతూ ఉంది. ఇంకా మార్కెట్ రేట్లు అయితే కన్నా ఈరోజు బెంగళూరు మార్కెట్కు మళ్ళా 62 బండ్లు ప్లస్ 1 మొత్తం టోటల్ 63 బండ్లు చీనాకాయలు పోవడం జరిగింది. అక్కడ ఈరోజు కాయలను బట్టి రేట్ వేయడం జరిగింది. పట్టీలు అయితే కన్నా ఒకరికి 20,000 రూపాయల కాడ నుంచి 35,000 రూపాయల వరకు కాయలను బట్టి పట్టీలు వచ్చినాయి ఈరోజు బెంగళూరు మార్కెట్లో. మనం అనుకుంటా అంటే వినడం తప్ప వాళ్ళ పట్టీలు ఏమో చూపినా అని మనమేం అడగలేం కదా. ఆ రేంజ్లో పట్టీలు రావడం జరిగింది. పొడికాయలకైతే పొడికాయల పట్టి, మంచికాయలకైతే మంచికాయల పట్టి రావడం జరిగింది. ఇంకా పులివెందుల మార్కెట్లో 23,600. ఇంకా ఢిల్లీ మార్కెట్ గురించి అయితే ఈరోజు అయితే నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఇంకా చెన్నై మార్కెట్లో అయితే కన్నా టాపు 40,000 రూపాయలు వేసారు. ఇంకా లీస్టు 35,000 రూపాయలు వేసారు. అక్కడ కూడా అంతే పట్టీలు 30,000 నుంచి 35,000 వరకు చెన్నై మార్కెట్లో పట్టీలు రావడం జరుగుతూ ఉంది. ఇంకా అనంతపురం మార్కెట్లో 14 నుంచి 20,000 వరకు 850 టన్నుల నుంచి 900 టన్నుల చీనాకాయలు అనంతపురం మార్కెట్కు. పులివెందుల మార్కెట్కు 260 టన్నుల చీనాకాయలు. రేట్ వచ్చేసి 23,300 రూపాయలు. ఇంకా కొంత లెక్కల చీనా చెట్లు ఇప్పుడు కాయలు పీకుతనంగానే దొబ్బేస్తున్నారంట. దొబ్బేసి వెంటనే ఇప్పుడు అరటికి రంగం సిద్ధం చేస్తున్నారంట. నిన్న ఒక వ్యాపారస్తుడు చూస్తుంటే చెప్తా ఉంటే కడుపులో బాధ లేస్తుంది. చీనా చెట్లు ఇప్పుడు కాసే చీనా చెట్లు అదే కొంచెం ఎడన్న దెబ్బతిన్నాయంట, అవి తీసేసి అరటి పెట్టుకుంటున్నారంట. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ రేపు కలుసుకుందాం.